గత 10 రోజులుగా మేడం గారు ఇక్కడే ఉండి ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రతి వారికి ధైర్యాన్ని ఇస్తూ మరి తిరుగుతున్న మాట వాస్తవం ఈ రోజున. అట్లాగే వరదలు వచ్చిందో ఒకసారి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ఇవన్నీ చూసి వెళ్ళడం జరిగింది. ఈ రోజున ఈ ముంపు గ్రామాల ప్రజలకు ఏ విధమైన ఆపద వచ్చినా మేము ఉన్నామని భరోసాగా తిరుగుతున్న మేడం పద్మావతి గారిని ఈ రోజున మల్ల యాదవ్ గారు ఆ మాట మాట్లాడడం సమంజసం కాదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజున ఇళ్ళు కోల్పోయిన వాళ్ళకి కానీ, పొలాలు మేటబెట్టిన వాళ్ళకి కానీ, గ్రామాల్లో నిత్యావసర వస్తువులు అందజేయడంలో కానీ, వాళ్ళకి దుస్తులు అందజేయడంలో కానీ, ప్రతి ఇంటికి వాళ్ళు మీరు వెళ్ళి విలేకరులు మీరు అడగండి. ప్రతి ఇంటికి మేము అందించిన సరుకులు కానీ, చీరలు కానీ, దోదలు అన్నీ అందిన మాట వాస్తవం కాదు ఒకసారి తెలుసుకోమనండి. ప్రజలు ఇచ్చిన తీర్పుని గ్రహింపక మామూలు తీర్పు వల్ల ప్రజలు కోదాలు చేసుకున్న ప్రజలు ఒక 70,000 ఓట్లతోని ఇక నువ్వు రాజకీయాల్లో పనికిరావని చెప్పిన తీర్లు మర్చిపోయి ఈ రోజు మళ్ళా మాట్లాడుతున్నాడు మల్లయ్య. ఇది పద్ధతి కాదు. అతను గ్రామాల్లో తిరగడం లేదు, ప్రతిపక్షంగా ఎక్కడే తిరిగే పరిస్థితి లేదు. ఆయనకి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఇంట్లో కూర్చొని మరి ఈ అవాకులు పెట్టడం సమంజసం కాదని చెప్తా ఉన్నాం. నారాయణపురం చెరువు కానీ, ఎక్కడ ఏ చెరువులు గనులు పడ్డా కానీ వారం రోజులు యుద్ధ ప్రాతిపదికన పోడ్చమని చెప్పి ఉత్తమ్ కుమార్ ఆదేశాలు ఇచ్చింది. మరి ఆయన తెలవదేమో ఆయన ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఆయన చేసిన వాగ్దానాలు 1-5 సంవత్సరంలో నెరవేర్చకుండా ఆయన హయాంలో 30 పడకల ఆసుపత్రి 10 పడకల ఆసుపత్రికి వచ్చింది ఆయన చేసిన నిర్వాహకం వల్ల. ఈ రోజున 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేసినాం. ఒక 10 రోజుల్లో పని కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. ఈ రోజున ఎక్కడైనా సరే అంత డ్యామేజ్ జరిగిన నిమిషంలో పని చేయించడానికి సిద్ధంగా ఇవాళ మంత్రి గారు కానీ మేడం గారు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రకటనని ఉపసంహరించుకొని కోరుతున్నాం. మల్ల యాదవ్ గారు, ఉత్తమ్ కుమార్ గారు, ఉత్తమ్ పద్మావతి గారు చేసినటువంటి ఆరోపణలు అర్ధరహితమైనవి. వరదలు సంభవించిన వెంటనే ఉత్తమ్ కుమార్ గారు, ఉత్తమ్ పద్మావతి గారు ఢిల్లీ నుంచి హుటాహుటిన వచ్చి అన్ని ప్రదేశాల్లో పర్యటించడం జరిగింది. అదేవిధంగా సంబంధించిన అధికారులందరినీ కూడా 2 నియోజకవర్గాలు తిప్పి వెంటనే సహాయక చర్యలు చేపట్టిన సంగతి మాతో పాటు మీకు కూడా తెలుసు. మరి సిఎండి గారు రావడం జరిగింది. అదేవిధంగా చీఫ్ ఇంజనీర్లు అనేక మంది కలెక్టర్ ప్రతినిత్యము మరి ఇక్కడ కోదాడు నియోజకవర్గం తిరిగిన సంగతి మీ అందరికీ తెలుసు. అదేవిధంగా వరదలు వచ్చిన తెల్లారే మరి రేవంత్ రెడ్డి గారు కోదాడ కాంచేటువంటి మోతే మండలం శివారులో రివ్యూ ఏర్పాటు చేసి చనిపోయిన వాళ్ళకి వెంటనే ఎక్స్గ్రేషియో 5 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. పాక్షికంగా ఇల్లు దెబ్బతిన్న వాళ్ళకి 5,000 రూపాయలు, అదేవిధంగా పొలాలు పోయిన వాళ్ళకి 10,000 రూపాయలు అని చెప్పని మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన సంగతి మీకు తెలియదని చెప్పని మేము మాట్లాడుతున్నాం. అది వారికి 5 లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఒక ప్రజాప్రతినిధిగా తను పనిచేయటమే కాకుండా ప్రభుత్వ అధికారులతో పనిచేసి తన సమర్థత నిరూపించుకున్న ఉత్తమ్ కుమార్ గారు, ఉత్తమ్ పద్మావతిని యుద్ధంగా విమర్శించిన అర్థరహితం అని చెప్పని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మీరు భవిష్యత్తులో కూడా ఇటువంటి అర్థరహిత ఆరోపణలు చేయకుండా మరి మేము కరోనా ఏం చేశామంటున్నారు, చేశామని చెప్తున్నారు. మరి కరోనాలో ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయం. కోదాడ నియోజకవర్గంలో ఆ కరోనా పేరు మీద ఏం జరిగిందనే విషయం మీ అందరికీ తెలిసిన విషయం. ఇటువంటి అర్థరహిత ఆరోపణలు మానుకొని మరి ఇటువంటి వరద సహాయం జరిగినప్పుడు ప్రతిపక్షంగా మీ వంతు కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించాలని చెప్పి కోరుకుంటున్నాము. లేని ఏళ్ళ ఖమ్మంలో జరిగినట్టు ఇక్కడ కూడా జరుగుతుందని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. మల్ల యాదవ్ గారు చేసిన ఆరోపణలు ఎంత వాస్తవాలు ఉన్నాయి ప్రజలందరూ తెలుసుకున్నారు. మీరు మాట్లాడే ప్రతి మాట అందరికీ తెలుసు. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో మన మంత్రి గారు కానివ్వండి, పద్మావతి గారు కానివ్వండి, వెంటనే వచ్చి రంగంలో దిగి అందరినీ ఆదుకోవడానికి సిద్ధపడ్డారు. కౌన్సిలర్లందరికీ, మాకు టౌన్లో ఉన్న కౌన్సిలర్లందరికీ ఆదేశాలు పంపారు. మీలాగా పదవులు ఇచ్చి అన్నీ నేను చూసుకుంటా అన్నట్టు కాదు. ఎవరి పదవి ఎవరి డ్యూటీ వాళ్ళు చేయమని మాకు అధికారాలు అప్పచెప్పారు. మా డ్యూటీ మేమందరం చేస్తాను, నిద్రాగారం అని. అదేవిధంగా గతంలో మీకు నియోజకవర్గ ప్రజలు మీరు చేసిన కృషి అయితే మరి ఇవాళ ఇలాంటి పరిస్థితి మీకు ఎందుకు ఎదురైందో మీరు ఆలోచించుకోవాలి. నియోజకవర్గ ప్రజలందరూ వాళ్ళు తమ బిడ్డలుగానే భావించారు. ఇప్పటికీ ప్రస్తుతానికి మీరు నిత్యావసర సరుకులు కానీ బట్టలు కానీ విషయంలో విమర్శిస్తున్నారు. మీరు చేసిన పని ఏందో మాకు కూడా తెలియజేయగలరు. కరోనా టైంలో మీరు సొంతంగా మీ జేబులోంచి పైసలు తీసినట్టు మాకు నిరూపించండి. మీరు అందరినీ బెదిరించి అప్పుడున్న కౌన్సిలర్లు కానివ్వండి, అప్పుడున్న వ్యాపారస్తులు కానీ బెదిరించి ఇచ్చారు. మీ జేబులోంచి ఇవ్వలేదు కదా. ఇవాళ మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరినీ తిరిగి
అన్ని వసూలు చేసి మేమంతా నిష్పక్షపాతంగా ప్రస్తుతానికి అక్కడ నీడలేని తడి బట్టలతో ఉన్న వాళ్ళకి ఏదో ఒక రకంగా మనం ఆదుకోవాలి. ముందు వాళ్ళ బట్టలకి ప్రస్తుతానికి పాత బట్టలు కానీ కొంచెం మంచి బట్టలు కానీ వసూలు చేయండి. తర్వాత వాళ్ళకి మళ్ళీ నిత్యావసర సెకండ్ దఫా కూడా ఉంది మేము పంచేది. ఆ సెకండ్ దఫాలో కొత్త బట్టలు నిత్యావసర సరుకులు కూడా మనం పంచుదాం. ఇప్పుడు మనకు ఒక కొత్త బట్టలు వేసుకొచ్చి తుడుచుకున్న ఆ టవలకి కూడా మనకు తడిపోదు. ముందు ప్రస్తుతానికి నిల్వ నీడలేదు, వాళ్ళ ఒంటి మీద బట్టలు కూడా తడిచి ఆగవాగం ఉన్నారు. నేను కోరుకునేదైతే ముందు వాళ్ళకి ప్రస్తుతానికి ఒకటి పంపించండి, తర్వాత కొత్త బట్టలు పంచుదామని ఆదేశాలు మాకు జారీ చేశారు. అదేవిధంగా మేము ప్రతి వార్డులో మా కౌన్సిలర్లు కానీ వార్డు ఆఫీసర్లు కానీ అందరం తిరిగి మేము రాసుకుంటున్నాము. మా వార్డు ఆఫీసర్లు కూడా ప్రతిదీ రాసుకుంటున్నారు. ఇలా అధికారులు కూడా నిద్ర ఆగారాలు మాని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. కలెక్టర్ గారు కూడా తెల్లారి 5:30కే మనకి ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరినీ చూశారు, పరామర్శించారు. అందరు ఆఫీసర్లందరినీ పిలిపించారు, వార్డు రివ్యూ పెట్టించారు. మేడం గారు వార్డు రివ్యూ పెట్టించి ఏ వార్డులో ఎంత నష్టం జరిగింది, ఏ ఊర్లో ఎంత నష్టం జరిగింది అన్ని రివ్యూలు వాళ్ళు రాసుకుంటున్నారు. ప్రతి ఇంటికి చేరుతాయి. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మేము ఏదో ఒకటి అనాలా, మీకు పనేం లేదనుకుంటే నాకు తెలిసి అయితే ఖాళీగా ఉంటారు. మీరు ఈ ఖాళీ టైంలో ఏదో ఒకటి విమర్శించాలి. ఎందుకంటే మీకు టైం పాస్ కావాలి కదా, టైం అనుకుంటారు. కాకపోతే ఇంకా మీరు విలువ తగ్గించుకుంటారు, మీ విలువ ఇంకా దిగదార్చుకుంటారు. గతంలో 58,000 60,000 ఓడిపోయారు. ఈసారి కనీసం 10,000 మీద 10,000 కూడా మీకు అసలు ఓట్లు వస్తాయి రావో తెలీదు. కొంచెం మీరు మాట్లాడేటప్పుడు మీ వంతు సహాయం, మీరు ప్రతిపక్షం కాబట్టి మీరు రండి, జనాల్లోకి వచ్చి మీ వంతు సాయంగా ఇంటికి వేయిస్తారా 2 మీరు ఇచ్చుకోండి, కాదని అంటలేదు. అట్లా సహాయం చేయండి. కానీ రాష్ట్ర ప్రభుత్వాల మీద మీరు విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదండి. ఇప్పటికైనా మారి జనాల్లో మీ వంతు సహాయ సహకారంగా మా గవర్నమెంట్ చేస్తారు. మీ గవర్నమెంట్ చేయడం వల్ల ఇవాళ మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం. గతంలో ఉన్న తెలంగాణ గవర్నమెంట్ చేసిన అప్పులకి ఇప్పుడు మేము ఇప్పటికీ కోరుకోలేకపోతున్నాం. మా గవర్నమెంట్ అప్పటికి చిన్న ఒక్కొక్కటి సమకూర్చుకుంటూ వస్తుంది. అది ఆలోచించుకొని మాట్లాడండి. కొంచెం మీరు మాట్లాడే విధానం మార్చుకుంటే చాలా మంచిది సార్.